మరికొద్ది గంటల్లో ఎన్టీఆర్ బయోపిక్ థియేటర్లలో సందడి చేయనుంది. ఏపీలో ఉదయం 5 గంటలకే మొదటి ఆట షురు. అమెరికాలో అంతకన్నా ముందే ఆటలు పడుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ సినిమాలో ఉన్న హైలైట్స్ ఏంటి? స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు ఈ ఏడాదికి బోని ఇస్తున్న బిగ్ మూవీ. ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా రిలీజ్ అంతా వెయిట్ చేస్తూ వచ్చారు. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగమే ఎన్టీఆర్ కథానాయకుడు. మన దేశంలో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి తారక రామారావు అనతి కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగి తెలుగు చిత్రసీమని శాసించారు. కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా బహుముఖంగా తన ముద్రని వేసిన ఎన్టీఆర్ చరిత్ర అందరికీ తెలుసు. అయితే ఆయన జీవితంలో తెలియని ఎన్నో కోణాలు, అంశాలున్నాయి. వాటినే ఈ బయోపిక్లో చూపించారట. హీరోగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొంది ఆ తర్వాత రాజకీయాల్లో కడుగుపెట్టి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎంగా పదవిని అధిష్ఠించి చరిత్ర సృష్టించిన నాయకుడు నందమూరి తారక రామారావు. ఇటు సినిమా, అటు రాజకీయం రెండింటిలోనూ తనదైన యుగాన్ని చూపించిన ఎన్టీఆర్ జీవితాన్ని 2 భాగాలుగా తీశారు. అయితే మొదటి భాగంలో ఎక్కువగా ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ లైఫ్, సినిమా కెరీర్ పైనే ఫోకస్ ఉంది. ఇందులోనూ ఎంతో డ్రామా, ఎమోషన్స్ ని పండించారట దర్శకుడు క్రిష్. తండ్రి జీవితాన్ని బయోపిక్ గా నిర్మించడం ఒకెత్తైతే తండ్రి పాత్రని పోషించే అవకాశం కొడుక్కు రావడం చాలా అరుదు. ఆ అరుదైన రికార్డును బాలయ్య క్రియేట్ చేశారు ఈ బయోపిక్ తో. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో తన తండ్రి ఎన్టీఆర్ గా అనేక గెటప్పుల్లో బాలయ్య కనిపిస్తారు. మన దేశం నుంచి శ్రీనాథ కవి సార్వభౌమం వరకు సాగిన ఎన్టీఆర్ కెరియర్లోని కీలకమైన అన్ని గెటప్పుల్లో బాలయ్య కనిపిస్తారు. ఎన్టీ రామారావు సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించింది. టాలీవుడ్లో విద్యాబాలన్ నటించిన మొదటి సినిమా ఇదే. ఆమె నటన ఈ సినిమాకి మెయిన్ హైలైట్. ఎన్టీఆర్ బసవతారకం మధ్య అనుబంధమే ఈ సినిమాకి బలమట. కీరవాణి సంగీతం అందించిన ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక, పాయల్ రాజ్పుత్, ప్రకాష్ రాజ్, సుమంత్, నిత్య మీనన్ ఇలా పలువురు స్టార్స్ నటించారు. ఎన్టీఆర్ పాత పాటలు ఈ సినిమాలో మళ్లీ వినిపిస్తాయట. అవి విజువల్ ట్రీట్ గా ఉంటాయంటున్నారు. భారీ అంచనాల మధ్య 2019కి బోని కొడుతోంది ఎన్టీఆర్ బయోపిక్.